ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వింత విచిత్రమైనటువంటి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు కనబడతా ఉంది. కేసీఆర్ గారిని ఒక మొక్కతో పోలుస్తూ కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో ఇక ముందు మొలవనివ్వను అని చెప్పేసి ఒక వింత విచిత్రమైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి ఈయన చిన్న మెదడు ఇట చిట్లిపోయిందా నాకైతే అర్థమైతలేదు. ఈయన మంచి ఒక మెంటల్ స్పెషలిస్ట్ ని గానీ ఒక న్యూరాలజిస్ట్ ని గానీ కన్సల్ట్ చేయడం మంచిది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా ఒక పిచ్చోడ్లాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని మొక్కతో పోల్చడం ఏంటే బాబు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక మహావృక్షం, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు కేసీఆర్ గారు 40 ఏళ్ల కింద మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణం ఇలా తెలంగాణను సాధించి అదే తెలంగాణను బంగారు తెలంగాణగా చేసినటువంటి ఘనత దక్కినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు. వారిని మొక్కతో పోల్చడం అంటే ఇగో ఇట్లా పైకి తలెత్తి ఆకాశం మీద ఉమ్మేయడం అన్నట్టు. అది ఏమైతుంది, ఆ ఉమ్మొచ్చి నీ మూతి మీద పడుతుంది, నీ జతే పోతుంది. ఎందుకు ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు రేవంత్ రెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి పాలనలో ఫలాలు అందనటువంటి కుటుంబం రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి నాకు చూపించు. కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి కానటువంటి ఒక్కటంటే ఒక గ్రామం చూపించి ఇలా తెలంగాణలో. కేసీఆర్ గారి పాలనలో బాగుపడని రైతు కుటుంబం ఒక్కటి ఉంటే చూపించు. ఇన్నిగానే మంచి పనులు చేసినటువంటి వ్యక్తిని మొక్కతో పోల్చడం అంటే నీ అంత నీచుడు, దుర్మార్గుడు, అల్ప సంతోషి ఎవరు లేరు అనిపిస్తుంది. నీకు అహంభావం ఎక్కువ, అల్ప సంతోషి నువ్వు. నీ ముందట ఉన్నటువంటి ప్రజలు ఏదైతే నువ్వు మీటింగ్లలో ఆ ప్రజలు కనిపిస్తారో ఆ ప్రజలు కొంచెం కేరింతలు కొట్టేసరికి నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏది పడితే అది మాట్లాడడం నీకు అదొక పరిపాటి అలవాటు. ఎన్నికల ముందు మాట్లాడినావంటే ఒక అర్థం ఉంది, ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి కొంత కేరింతలు కొట్టింది. నువ్వు అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రివి నువ్వే అయ్యుండి ఇలా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడతా అంటే ప్రజలు ఊరుకుంటారా బాబు? నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీల మీద దృష్టి పెట్టకుండా ప్రతిదానికి కేసీఆర్ గారి మీద నోరు జారడం అంటే అది నీ మూర్ఖత్వానికి ప్రతీక. ఎందుకు ఈ పిచ్చి ప్రేల పనులు, పిచ్చి మాటలు? నువ్వు ఇచ్చినటువంటి రైతుల హామీలన్నీ ఎడమైనాయో ఇలా చెప్పు. రైతుల్ని మోసం చేసినావు, వృద్ధుల్ని మోసం చేసినావు, వికలాంగుల్ని మోసం చేసినావు, మహిళల్ని మోసం చేసినావు, కాలేజీ పోరాళ్ళని మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు. ఎందుకు ఇంకెందరు మందిని మోసం చేద్దామనుకుంటున్నావు నువ్వు? వాటి మీద దృష్టి పెట్టవా బాబు నువ్వు? కేసీఆర్ గారిని పదే పదే తలిస్తే ఏమొస్తుంది నీకు? కేసీఆర్ గారు ఆకాశం అంత ఎత్తు ఎదిగినటువంటి వ్యక్తి. తెలంగాణ తీసుకొచ్చినప్పుడే వారు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్తగా వారిని ఏదో కించపరచాలనుకుంటే నిన్నే ప్రజలు అసహ్యించుకుంటారు. గుర్తుపెట్టుకోనైనా ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఏం చేసినావు ముఖ్యమంత్రిగా 12 నెలల కాలంలో? నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు దిక్కులేదు. కనీసం రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి చేసినావు అంటే అది కూడా లేదు. 90,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు. ఇవాళ దాకా కనీసం ఒక 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టలేదు. వరంగల్లో ఇలా పోయినావు నువ్వు. కాళోజీ కళాక్షేత్రంలో నిలబడి మాట్లాడినావు, అది కట్టించిందే కేసీఆర్ గారు. సెక్రటేరియట్ లో రోజు పొద్దున పనిచేస్తావు, అది కట్టించిందే కేసీఆర్ గారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తారని చెప్పేసినటువంటి మూర్ఖుడివి నువ్వు. ఇలా తెలంగాణలో ఏ మూలకు ఎక్కడికి పోయినా నీ కేసీఆర్ గారు ఆనవాళ్లే కనబడతాయి. ఇలా అవి చూసి నీ లోపల నువ్వే ఒక అల్ప సంతోష్ మాదిరిగా కుళ్ళుకుంటూ పిచ్చోడ్లాగా తయారవుతున్నావు. ఇప్పటికైనా పద్ధతి మానుకో, లేకపోతే ప్రజలే మీకు వాత పెట్టడం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ.